హలో గాయ్స్! ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ వర్క్స్ గురించి ఒక స్టోరీ లాగా కన్వర్ట్ చేసి గుర్తుండిపోయేలా చెప్దామని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న బుక్ వచ్చేసి విజేత కాంపిటీషన్స్ ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్. దీంట్లో అయితే వచ్చేసి ప్రతి టాపిక్ ఉంటుంది. అయితే మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ హిస్ వర్క్స్ పోయమ్స్ బై టూ బ్రదర్స్. టూ బ్రదర్స్‌కి ఒకతే వైఫ్ టింబుకుట్టో. ఆ టింబుకుట్టోకి చాలామంది చిల్డ్రన్స్ ఉంటారు. వాళ్ళు చీఫ్‌లీ లిరికల్ అంటే కౌంట్‌లెస్ ఉంటారు. చాలామంది ఉంటారని వాళ్ళని డివైడ్ చేయడానికి చీఫ్‌లీ లిరికల్ అని ఇలా పెట్టారు. అయితే వాళ్ళలో ఎంతమంది వాళ్ళ చిల్డ్రన్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ చిల్డ్రన్స్. ఐ మీన్ పోయమ్స్ గుర్తుండిపోవాలని గుర్తుండిపోవాలని నేను ఇలా చెప్తున్నాను. సో, ద లోటస్ ఈటర్స్. ఫస్ట్ లోటస్ ఈటర్స్ ఎవరనంటే ఫస్ట్ డాటర్ ఎప్పుడు లోటస్ తింటూ ఉంటది. నెక్స్ట్ ప్యాలెస్ ఆర్ట్. ప్యాలెస్ ఆర్ట్ ఎవరంటే ఇంకో అమ్మాయి ఎప్పుడు ప్యాలెస్ పెయింటింగ్ ఏస్తూ ఉంటది. నెక్స్ట్ థర్డ్ బాయ్ ఎవరంటే డ్రీమ్ ఆఫ్ ఫెయిర్ వుమెన్. ఎప్పుడు ఒక ఫెయిర్‌గా ఉండే వుమెన్ గురించి కలలు కంటూ ఉంటాడు. నెక్స్ట్ ద మిల్లర్స్ డాటర్. అయితే ఆ 2 బ్రదర్స్ మిల్లులో వర్క్ చేస్తూ ఉంటారు. అందుకని నేను మిల్లర్స్ డాటర్ అని ఆ అమ్మాయి అనుకుంటూ ఉంటది. నెక్స్ట్ ఈనోని. ఈనోనిన్ అంటే ఒక సింగిల్ అబ్బాయి. నేనెప్పుడు సింగిల్‌గానే ఉంటానని అనుకుంటది. నెక్స్ట్ ద లేడీ ఆఫ్ షెలౌట్ నేను అని చెప్పేసి ఇంకొక అమ్మాయి అనుకుంటూ ఉంటది. నెక్స్ట్ ద 2 వాయిసెస్ అంటే మిమిక్రీ. 2 వాయిసెస్ చేయగలుగుతాను నేను అని అనుకుంటారు. సో, వీళ్ళు వచ్చేసి చిల్డ్రన్స్. నెక్స్ట్ థర్డ్ ఇన్ మెమోరియం. మెమోరీ అంటే గుర్తుండాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఇయర్ టు ఇయర్ వరకు ఇలా పెట్టుకుంటారు. 1833-1850 ఇది మా ఇయర్, మా ఫ్యామిలీ ఇయర్ అని ఇలా పెట్టారు. నెక్స్ట్ ద ఐడియల్స్ ఆఫ్ ది కింగ్ అంటే ఆ 2 బ్రదర్స్‌కి ఒకటే చైర్ అంటే ఒకటే కింగ్ పొజిషన్‌లో కూర్చోడానికి ఒకటే చైర్ ఉంది. సో, ఆ కింగ్ ప్లేస్‌లోకి నెక్స్ట్ ఎవరైనా రావాలంటే వాటికి ఎలిజిబిలిటీస్ ఏంటంటే ద ఇంగ్లీష్ ఐడిల్స్ ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఫస్ట్ డోరా అంటే దొర. దొరలాగా బ్రతకాలి అని ఫస్ట్ ఎలిజిబిలిటీ అది. నెక్స్ట్ ద గార్డెనర్స్ డాటర్ అంటే మన మన డాటర్స్‌నైనా, గార్డెనర్స్ డాటర్‌నైనా పూర్, రిచ్ అని ఇలా ఏం తేడా లేకుండా ఈక్వల్‌గా చూడాలి అని చెప్పేసి గార్డెనర్స్ డాటర్. నెక్స్ట్ ఉల్లీస్. ఉల్లీస్ అనే ప్లేస్‌లో మీరు కీస్ అని గుర్తుపెట్టుకోండి. ఉల్లీస్ కీస్. కీస్‌ని ఇంకా లాక్ కింద లాక్స్‌లీ హాల్ అని ఉంటది. అంటే కీస్, లాక్ అన్నీ మీ రెస్పాన్సిబిలిటీ. మీ మీ మీకిచ్చేస్తారు ఆఫ్టర్ కింగ్ అయిన తర్వాత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్ గల్లాహడ్. సర్ గల్లాహడ్ అంటే ఈ 2 బ్రదర్స్‌కి హెడ్. సర్ గల్లాహద్. అయితే ఆ సర్ గల్లాహద్ ఏం ఆర్డర్ చేసినా, ఏం చెప్పినా గాని చెయ్యాలి వీళ్ళు. ఎవరు? ఈ కింగ్ పొజిషన్‌కి వచ్చేవాళ్ళు ఆ ఆర్డర్ వినాలి. ఇక్కడ ఎనోచ్ ఆర్డర్ అని ఉంది కదా! ఆర్డర్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్డర్ వేయంగానే సర్ గల్లాహద్ చెప్పిన మాట వినాలి. ఎనోచ్ ఆర్దన్ అంటే ఆర్డర్. అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ద ప్రిన్సెస్ ఎమేడ్లీ అంటే ఇప్పుడు కింగ్ ఉన్న కాడ ఎనిమీస్ కూడా ఉంటారు గదా! అందుకని ఇప్పుడు ద ప్రిన్సెస్ ఎమెడ్లీ, మౌద్, ఓడ్ వీళ్ళు ముగ్గురు ఆహ్, కింగ్ వాళ్ళకి ద 2 బ్రదర్స్‌కి ఎనిమీస్ అనమాట. అయితే వీళ్ళేం జేస్తారంటే ఈ ముగ్గురు ద చార్జ్ ఆఫ్ ద లైట్ బ్రిగేడ్. అయితే వీళ్ళు చార్జ్ జేస్తారు. ఒక లైట్ బ్రిగేడ్ దగ్గర ప్లేస్‌లో చార్జ్ జేస్తారు వాళ్ళు ఎనిమీస్ అందరూ గలిసి. అప్పుడు నెక్స్ట్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ద హోలీ గ్రెయిల్ అంటే ప్రేయర్ చేస్తూ ఉంటారు. మాకేం కావద్దు అది ఇది అని. నెక్స్ట్ ద లాస్ట్ టోర్నమెంట్ ఇదే ఇంకా మా లాస్ట్ లైఫ్ ఇంకా ఇది. మళ్ళీ మేము ఇంకా ఉండమేమో అని అనుకుంటారు. అప్పుడు అనుకునే టైంలో నెక్స్ట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తారు. ఫస్ట్ ఒక సైడ్ నుంచి గరేత్ అండ్ లిన్నిట్ల్ వస్తారు. ఇంకో సైడ్ నుంచి మెర్లిన్ అండ్ గ్లీమ్ వస్తారు. వాళ్ళొచ్చి వాళ్ళని సేవ్ జేస్తారు. సేవ్ చేసేసి బార్ నుంచి ఆ ప్లేస్ నుంచి క్రాస్ చేసేస్తారు. అందుకని క్రాసింగ్ ద బార్. అయితే ఇప్పుడు నెక్స్ట్ డ్రామాస్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు వాళ్ళు దొరికిపోయారు. ఎనిమీస్ అందరూ దొరికిపోయారు. కాబట్టి వీళ్ళు ఏమని డ్రామా చెప్తూ ఉంటారంటే అసలు మేము రాలేదు. క్వీన్ మేరీ మమ్మల్ని పంపించింది. హరోల్డ్ అని ఉన్నది కదా! మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. హరోల్డ్ ఆమె చాలా ఓల్డ్.
అని గుర్తుపెట్టుకొని ఆమె చాలా ఓల్డ్. మేమెంత చెప్పినా వినలేదు. ఆమెనే పంపింది మమ్మల్ని అని అనుకుంటారు. అయితే వీళ్ళేం చెప్తారంటే ద ఫల్కోన్, ద కప్, బకెట్ గదా! అయితే ఫాల్కోన్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఫాల్ కాయిన్ అనుకోండి. కింద పడిపోయిన కాయిన్, కప్పు ఇంకా బకెట్. బకెట్ అంటే బకెట్ అని గుర్తుపెట్టుకోండి. ఆ 3 పట్టుకొని ఇక్కడి నుంచి ఎళ్ళిపోండి అని చెప్పేస్తారు వీళ్ళు. వాళ్ళలా చెప్తారు. నెక్స్ట్ ద బెల్లాడ్స్ ఒస్తారు. బెల్లాడ్స్ అంటే ఎవరు అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? పోలీస్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. పోలీస్ వాళ్ళొచ్చి అంటే కొంచెం వాళ్ళు ఆల్రెడీ అటాక్ జేషిర్రు గాబట్టి కొన్ని బాడీస్ అక్కడ పడిపోయి ఉంటారు. అందుకని వాళ్ళు మెజర్ జేస్తారు. అంటే ఎట్లా చనిపోయిల్లు ఏంటిదనేది పోలీస్ వాళ్ళొచ్చి. డీమీటర్, డీమీటర్ అంటే మెజర్ అనుకోండి. నెక్స్ట్ ద వాయేజ్ ఆఫ్ మెదిలిని. వోయేజ్ అంటే వాళ్ళ సంథింగ్ పోలీస్ వాళ్ళ వైఫ్ ఒకామె మిదులినే అనుకోండి. ఆ అమ్మాయి చనిపోయింది. వోయేజ్ ఆఫ్ మిదిలిని చనిపోయింది. సో, ఆ పోలీస్ రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటాడు. ఆ రివెంజ్ తీర్చుకునే లోపు వాళ్ళుండరు కదా! ఆ టైర్ తీసి ఇసిరేస్తాడు. అంటే వాళ్ళు వచ్చిన జీప్‌లో టైర్ తీసి ఇసిరేస్తాడు. వాళ్ళెవరో తెలవదు. ఇంకా అతనికి తెలిసినా ఏం చేయలేడు కాబట్టి, ఆ పోలీస్ జాబ్ నుంచి ద ఫారెస్టర్స్‌గా అంటే ఎవరు అన్‌నోన్ పీపుల్‌ని అక్కడికి రానివ్వకుండా చేద్దామని జెప్పేసి ఫారెస్టర్స్‌గా మారిపోతాడు. ఇది టోటల్లీ ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ వర్క్స్ గురించి నేను క్రియేట్ చేసిన స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా నేను ఇంకా చేస్తూ ఉంటాను. ఏదేమైనా కానీ మనకు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఇలా అయితే నేను స్టోరీ చెప్పాను. ఇంకా ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ.